హాయ్ బ్రదర్స్, ట్రేడ్స్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ట్రేడ్స్లోనే మనం 5 సెకండ్స్లో కూడా ట్రేడ్స్ తీసుకుంటాను. సో దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మనం ఇక్కడ 5 సెకండ్స్ చూద్దాం. సెల్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఎంత బయర్ లెవెల్ ఉన్నా కూడా, బయర్ ఎక్కువ లెవెల్ ఉన్నా కూడా నేను ఇక్కడ సెల్కి ట్రేడ్ తీసుకున్నాను. చూసారు కింద, ఇప్పుడు ఇక్కడ చూడండి బయర్ లెవెల్ ఉంది. అయినా కూడా అంటే 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ మనకు అలవాటు అయిపోతే ట్రేడ్స్ తీసుకోవడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. మనకి ట్రేడ్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం. టైం అయిపోయింది ఇక్కడ ట్రేడ్కి ప్లాన్ చేయడానికి. ఇంకో చార్ట్ తీసుకున్నాం. ఓకే, 5 సెకండ్స్లోకి వెళ్దాం. ఇక్కడ కన్ఫర్మేషన్ రాలే, మధ్యలోనే ఉంది, అందుకే నేను ట్రేడ్కి ఏం ప్లాన్ చేయలే. ఇంకో చార్ట్లోకి వెళ్దాం. టైం అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్టయితే కొంచెం మనకి బైగానే క్లోజ్ అయ్యేది. చూడండి, ఇక్కడ నేను కర్సర్ ఏదైతే పెడుతున్నానో దానిపైనే క్లోజ్ అవుతుంది. కరెక్ట్గా అక్కడ ట్రేడ్ తీసుకుంటే విన్ అయ్యేది. చూడండి, కర్సర్ పైన క్లోజ్ అయింది. అది 5 సెకండ్స్ మీద కొంచెం మనకి
ప్రాక్టీస్ ఉన్నా లేదా మనకి 1 minute క్యాండిల్ రీడింగ్ అర్థమైన మనకి ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. ట్రేడ్స్ అనేవి మనకి కొంచెం దొరకటానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ నుంచి నేను డౌన్ ట్రేడ్ తీసుకుంటున్నాను. డౌన్కి అయితే ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, ఏ క్యాండిల్ యొక్క అంటే ఏ కన్ఫర్మేషన్ అంటే మనకి క్యాండిల్ రీడింగ్ని బట్టి మనం ట్రేడ్ తీసుకున్నాం అనమాట. క్యాండిల్ ఏం జరుగుతుంది ఏంటి, పైనుంచి క్యాండిల్స్ ఎలాగ వస్తున్నాయి, సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి క్యాండిల్ రీడింగ్ కూడా రావాలి. ఏదో లెవెల్స్ తీసుకున్నాం, లెవెల్స్ని బట్టి ట్రేడ్ తీసుకుంటాం అని కాదు, మనకి క్యాండిల్ యొక్క రీడింగ్ కూడా మనకు అర్థం అవ్వాలి. అర్థమైతే దాన్ని బట్టి మనకి ట్రేడ్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. ఇటు 5 secondsలో మనకి, తర్వాత 5 seconds కన్ఫర్మేషన్ మనకి వచ్చి ఉండాలి, తర్వాత క్యాండిల్ యొక్క రీడింగ్ వచ్చి ఉండాలి. అంటే ఎవరికి ఏది ఈజీగా ఉంటే ఆ వేలోకి వెళ్ళొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి 5 seconds అర్థం కాకపోవచ్చు, అంటే క్యాండిల్ రీడింగ్ అన్నా రావాలి, లెవెల్స్ మీద గ్రిప్ అని ఉండాలి. అట్లా ఏదో ఒక దాని మీద మనం ఎక్కువ నేర్చుకుంటే సబ్జెక్టు, దాని ప్రకారం మనం ట్రేడ్స్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇంకొక ట్రేడ్ చూద్దాం. ఫైవ్ సెకండ్స్లోకి వెళ్తున్నాను. టచ్ అవ్వాలి, దానికి టచ్ అయితే మనకి మంచి ట్రేడ్ ఉంటుంది. ఓకే, ఇది లెవెల్ దగ్గర పడాల్సింది, పర్లేదు, రెడ్తోనే క్లోజ్ అవుతుంది. కిందకే వస్తుంది చూడండి. ఓకే, ఒక ట్రేడ్ పోయింది, నో ప్రాబ్లం, ట్రేడ్ పోయింది. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఈ లెవెల్కి వెళ్తే ట్రేడ్ ఉంది. పోతే పోయింది ఒకటి. కొంచెం కిందకి రండి, కొంచెం కిందకు వస్తే ట్రేడ్ ఉంది. ఓకే, చెప్పండి.
కొంచెం పైకి వెళ్ళిద్దాం, కొంచెం పైకి. కొంచెం పైకి వెళ్తే ట్రేడ్ ఉంది మనకి, మంచి ట్రేడ్. మిస్ అయింది ఇందాకే, మళ్ళీ ఒకసారి వెళ్తుందేమో, వెళ్తే ట్రేడ్ ఉంది. వెళ్ళట్లేదు. చూడండి ఈ లెవెల్ కిందనే క్లోజ్ అవుతుంది. అది ఎక్కడికైతే వెళ్ళిందో, ఇందాకే మనం ఎంట్రీ లేట్ అయిపోయింది తీసుకోవడం, కానీ ఇది విన్ అవుతుంది. ఓకే, ఓకే అండి, చూసారు కదా ఒక ట్రేడ్ పోయింది. మనం కొంచెం మంచిగా అనాలిసిస్ చేసుకుంటూ ట్రేడ్స్ తీసుకుంటే ఒకటి అరా పోవటం అనేది సహజం, కానీ మనకి ముందు దాని వెనక ఏం జరుగుతుందో మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు లాస్ అయినా కూడా మనం రికవరీ చేసుకోగలుగుతాం. అంటే తొందరపడి ఎవరు కూడా నేర్చుకోకుండా రియల్ అమౌంట్ పెట్టి పోగొట్టుకోమాకండి. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి. ఓకే, థ్యాంక్ యూ.